వార్ 2 టికెట్స్ కోసం ఇటు ఎన్టీఆర్ అభిమానులు అటు హృతిక్ ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. దీంతో తొలి రోజు వీరిద్దరూ కలిసి ఎంత కొల్లగొడతారో అనే చర్చ మొదలైంది. 100 కోట్లయితే ఖాయం. ఆ తర్వాత ఎంత అనేది మరికొద్ది గంటల్లో క్లారిటీ వస్తుంది. అయితే వార్ 2 ఇంత క్రేజ్ అందుకోవడానికి రీజన్ ఇదొక డెడ్లీ మల్టీ స్టారర్ మూవీ మాత్రమే కాదు. వార్ 2 హీరోలో సిల్వర్ జూబ్లీ ఇయర్. అందుకే ఈ యుద్ధం మరింత రసవత్తరంగా మారింది. 2001లో హీరోగా ఎన్టీఆర్ జర్నీ మొదలైంది. ఆ ఏడాది ఏకంగా 3 చిత్రాలు విడుదలయ్యాయి. నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా డెబ్యూ ఇచ్చాడు టైగర్. వెంటనే స్టూడెంట్ నంబర్ 1తో బిగ్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత కెరీర్ లో వెనుతిరిగి చూసుకుంది లేదు. మ్యాన్ ఆఫ్ మాసెస్ నుంచి యంగ్ టైగర్ వరకు ఎదిగాడు. 25 ఏళ్ల సినిమా జర్నీలో ఎన్టీఆర్ పేరుకు తగ్గట్లే తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. వెండి తెరపై ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసి అబ్బురపరిచాడు. తెలుగునాట అత్యుత్తమ నటుల్లో ఒకటిగా నిలవడం మాత్రమే కాదు, పాన్ ఇండియా స్టార్ గా గ్లోబల్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం వార్ 2తో హిందీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు. వార్ 2లో నటిస్తోన్న మరో హీరో హృతిక్ రోషన్ కు కూడా ఇది సిల్వర్ జూబ్లీ ఇయర్. సరిగ్గా 25 ఏళ్ల క్రితం కహో నా ప్యార్ హై మూవీతో హీరోగా డెబ్యూ ఇచ్చి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర గ్రీక్ గాడ్ గా ఎదిగాడు హృతిక్. ఒక సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు, పైగా ఇద్దరూ కూడా సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకోవడం వార్ 2ను మరింత స్పెషల్ గా మార్చింది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి వండర్ జరుగుతుంది.